కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో కోవలొత్తూరు భక్తజన సందోహంగా మారింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా లోవలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ తలుపులమ్మ అమ్మవారు లక్ష మట్టి గాజుల అలంకారంలోని భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా లోవ క్షేత్రానికి తరలివచ్చారు. గాజుల అలంకరణలోని దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. తలుపులమ్మ దేవికి నమః. కాకినాడ జిల్లా లోవలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు అమ్మవారికి విశేషంగా 1,00,000 గాజులతోటి అలంకరణ జరిగింది. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే స్త్రీలకి సౌభాగ్యంగా సుమంగళిగా ఉంటారు. అలాగే ఆదివారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి గాజులు భక్తులకి పంచిపెడతారు. ఈ గాజులు కనుక వేసుకుని స్త్రీలు వేసుకుంటే సుఖ సంతోషాలతోటి సౌమంగళ్యంగా ఉంటారని చెప్పేసి భక్తులకి విశ్వాసం. జగజ్జనని లోకమాత అయినటువంటి శ్రీ తలంపులమ్మ అమ్మవారి లోవక్షేత్రం ఆషాఢమాస శాకంబరి ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి ఆదివారం నాడు ఈరోజు 1,00,000 గాజులతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి ఈ 1,00,000 గాజుల అలంకరణ చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా మన రాష్ట్రంలో అంత సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, స్త్రీలందరికీ కూడా సౌభాగ్యం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఈ 1,00,000 గాజులు అలంకరణ చేయడం వల్ల అమ్మవారి యొక్క కరుణ అందరికీ కూడా లభించి